ఈ 10 పవర్ఫుల్ లైఫ్ లెసన్స్ తెలుసుకున్న వారు ఎవ్వరూ ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదు. ఇందులో అంత పవర్ ఉంది. కాబట్టి ఏం లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఒక 3 సంవత్సరాల అబ్బాయిని ఒక్కడిని వదిలేసి వాళ్ళ అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయారు. అలా ఒంటరిగా ఉంటున్న అబ్బాయి దగ్గర నుంచి ఫ్యూచర్ లో ఏం పొడవగలడో ఏం సాధించగలడో అనేది ఎవరు ఊహించగలరు. ఆ అబ్బాయికి ముందు వెనక ఎవరు లేరు, ఏ సపోర్ట్ లేదు. కాబట్టి మహా అయితే అడుక్కుంటూ బ్రతకాలి అని అనుకుంటున్నారా? అబ్బాయి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే కేజీఎఫ్ లో రాకీ బాయ్ లాగా. ఎందుకంటే ఆ అబ్బాయికి ప్రపంచం అంతా కావాలి, ప్రపంచంలోనే చాలా గొప్ప వ్యక్తిలా ఉండాలి అని తను మెంటల్ గా ఫిక్స్ అయి ఉంటాడు. దానికోసం చాలా చాలా కష్టపడతాడు కూడా. అలాగే అతను టీచర్ అయ్యాడు పెద్దయ్యాక. ఇంకా అలా కొన్ని సంవత్సరాల తర్వాత గ్లోబల్లీ రినోన్డ్ మోటివేషనల్ స్పీకర్ కూడా అవ్వాడు. గైస్, ఆ 3 ఏళ్ల అబ్బాయి ఎవరో కాదు, అతని పేరు డాక్టర్ వేన్ డయర్. అతని మాత్రం మామూలుడు కాదు. అతను చెప్పిన లైఫ్ లెసన్స్ వల్ల కొన్ని లక్షల మంది జీవితాలు మంచిగా మారాయి. అతను ఇప్పటి వరకు ఎన్నో వేల లైఫ్ లెసన్స్ చెప్పారు. అందులో మనం ఇవాళ ఈ వీడియోలో మోస్ట్ పవర్ఫుల్ 10 లైఫ్ లెసన్స్ తెలుసుకుందాం. గైస్, మీరు కూడా మీ లైఫ్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటే లేదా మీ ప్రాబ్లమ్స్ ని హ్యాండిల్ చేసుకోవాలి ఈజీగా అనుకుంటే కేవలం 7 రోజులు లైఫ్ లెసన్స్ ఫాలో చేయండి. ఆ తర్వాత చూడండి మీ లైఫ్ లో మార్పు వచ్చిందో రాలేదో అనేది. ఓకే, ఇంకేమాత్రం లేట్ చేయకుండా లైఫ్ లెసన్ స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, కీప్ యువర్ మైండ్ ఓపెన్ టు ఎవ్రీథింగ్ అండ్ అటాచ్డ్ టు నథింగ్. ఈ లైఫ్ లెసన్ మనకి ఏం నేర్పిస్తుందంటే ప్రతి విషయానికి ఓపెన్ చేసి ఉంచాలి మన బ్రెయిన్ ని. అలాగే ఏదైనా పర్టికులర్ థింగ్ మీద గానీ పర్టికులర్ పర్సన్ మీద గానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అటాచ్ అయి ఉండకూడదు. ఎందుకంటే అది మన గ్రోత్ నే ఆపేయచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక స్టూడెంట్ ఓన్లీ ఒక సబ్జెక్ట్ లోనే ఇంట్రెస్ట్ గా ఉంటూ మంచి మార్క్స్ తెచ్చుకుంటూ ఉంటే మిగిలిన అన్ని సబ్జెక్ట్ లో ఫెయిల్ అవుతూ ఉంటే అతనికి ఓవరాల్ గా టోటల్ మంచి మార్క్స్ మంచి రిజల్ట్స్ ఎలా వస్తాయి? అలాగే అతని టోటల్ డెవలప్మెంట్ స్కిల్స్ కానివ్వండి లేదా నాలెడ్జ్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది? ఒకసారి ఆలోచించి చూడండి. ఇదే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మనం లైఫ్ లో ఏదైనా ఒకే విషయాన్ని పట్టుకొని కూర్చుంటే ఫ్యూచర్ లో రాబోయే మంచి మంచి అవకాశాలని మిస్ అయిపోతాం. గైస్, ఒకసారి ఒక అతను డాక్టర్ వేన్ ని ఎలా మీరు రిలాక్స్డ్ గా ఉంటారు, ఎలా మీరు కాన్ఫిడెంట్ గా ఉంటారు, ప్రతి విషయంలో టెన్షన్ పడకుండా అని అడుగుతారు. అప్పుడు డాక్టర్ వేన్ ఏం చెప్పారో తెలుసా? నేను ఎప్పుడు నా మైండ్ ని ఓపెన్ గా ఉంచుకుంటాను. అలాగే నేను ఎప్పుడు రిజల్ట్స్ ఎలా ఉంటాయో ముందే ఊహించుకొని ఆశించుకొని కూర్చోను. ఇంకా నేను ఎవరితో ఓవర్ గా అటాచ్మెంట్స్ కూడా పెంచుకోను. అలాగే ఎప్పుడు కూడా మన లైఫ్ లో బెటర్ రిజల్ట్స్ కావాలంటే చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి కానీ వచ్చే రిజల్ట్స్ మీద కాదు అని సమాధానం చెప్తారు డాక్టర్ వేన్. అందుకే మనం ఎప్పుడు కూడా మన బ్రెయిన్ ని గుడ్ అండ్ బ్యాడ్ రెండు యాక్సెప్ట్ చేసేలా ఫుల్ ఓపెన్ మైండెడ్ గా ఉంచుకోవాలి. అలాగే ఏ మనిషితో అయినా ఏ వస్తువుతో అయినా ఎక్కువగా అటాచ్ అయి మాత్రం ఉండకండి. అవి మన ఆపర్చునిటీస్ ని ఆపేస్తాయి. సడన్ గా ఊహించకుండా వచ్చే సక్సెస్ చాలా ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. రిజల్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దు. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్ అంతే. లెసన్ నెంబర్ 2, డోంట్ డై వితౌట్ షేరింగ్ యువర్ మ్యూజిక్. ఈ లెసన్ ఏంటంటే మనలో ఉన్న టాలెంట్ ని మనం తెలుసుకోవాలి అండ్ వాటిని ప్రపంచానికి పరిచయం చేయాలి, పంచుకోవాలి. ప్రపంచం ముందుకి తేవాలి. గైస్, మనిషి అన్నాక ఏదో ఒక స్పెషల్ టాలెంట్ పక్కా ఉంటుంది. వాటిని బంధించి ఉంచకండి. వాటిని ఎలా షో చేయాలో మార్గం కనిపెట్టండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అతనిలో ఉన్న సింగింగ్ టాలెంట్ ని బంధించుకొని ఉంటే అతను పాడిన 100 కొలది సక్సెస్ హిట్స్ మనం వినే అవకాశం మనకు ఉండేది కాదు. అలాగే సచిన్ టెండూల్కర్, ధోని, కోహ్లీ ఇలాంటి పెద్ద పెద్ద క్రికెటర్స్ వాళ్ళ టాలెంట్ దాచుకొని ఉంటే మన ఇండియాకి ఇన్ని రికార్డ్స్ కూడా ఉండేవి కాదు. ప్రతి మనిషికి ఆ దేవుడు టాలెంట్ అనే ఒక గిఫ్ట్ ఇచ్చి పంపిస్తాడు. పనికిరాని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. సో మీలో ఉండే టాలెంట్ ని ఎక్స్ప్రెస్ చేయండి బయటికి. ఎందుకంటే గ్రో అవ్వడానికి ఎక్స్ప్రెస్ చేయడం చాలా ముఖ్యం. కాబట్టి డాక్టర్ వేన్ గారు అతనిలో ఉన్న బాధల్ని, పెయిన్ ని, స్ట్రగుల్స్ ని బయటికి మోటివేషన్ రూపంలో చెప్పారు. అదే అతనిలో ఉన్న టాలెంట్. అందుకే కొన్ని లక్షల మంది అతని మాటలు వింటూ లైఫ్ చేంజ్ చేసుకోగలిగారు. సో అలాగే మీలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుంది ఖచ్చితంగా. అది మంచిదైతే షో చేయండి, డైరెక్ట్ గా ఓపెన్ గా షో చేయండి. ఒకవేళ చెప్పుకునేంత గొప్ప టాలెంట్ కాకపోతే సోషల్ మీడియాతో షేర్ చేసుకోండి. అప్పుడు ఏదో ఒక రూపంలో గ్రో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. లెసన్ నెంబర్ 3, యు కాంట్ గివ్ అవే వాట్ యు డోంట్ హ్యావ్. ఇదేంటంటే మీ దగ్గర ఆనందం, ప్రేమ, మనశ్శాంతి లేకపోతే మీతో ఉన్న వాళ్ళకి వాటిని ఎలా ఇవ్వగలరు? సింపుల్ గా చెప్పాలంటే మీ గ్లాస్ లోనే వాటర్ లేకపోతే వేరే వాళ్ళకి దాహం ఎలా తీర్చగలవు? అదే విధంగా
మీరు మిమ్మల్ని లవ్ చేస్తూ మీరు సంతోషంగా ఉండగలిగితేనే వేరే వాళ్ళకి షేర్ చేయగలరు. డాక్టర్ వేన్ ఏం చెప్పారంటే, ఎవరైతే తనను తాను ఇష్టపడతాడో, తనలో తాను మనశ్శాంతిగా ఉంటాడో వాడే సక్సెస్ అవుతాడు. ఎదుటివారి సక్సెస్ కి తోడుగా కూడా ఉండగలడు. ఈ లెసన్ లో ఏం తెలుసుకోవాలంటే, సెల్ఫ్ లవ్ చేయడం, సెల్ఫ్ హ్యాపీగా ఉండడం. ఇలా చేస్తే మన లైఫ్ పీస్ఫుల్ గా ఉంటుంది. అప్పుడు మనం మన వాళ్ళకి కూడా హెల్ప్ చేయగలం. సెల్ఫ్ లవ్ కోసం ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది, ఒకసారి అది కూడా చూసేయండి. ఈ వీడియో అయ్యాక చూడండి, అది హెల్ప్ అవ్వచ్చు. లెసన్ నెంబర్ 4, ఎంబ్రేస్ సైలెన్స్. ఇదేంటంటే, ప్రతి నిమిషం ఉరుకులు పరుగులతో ఉండే ప్రపంచంలో ఉంటున్నాం. మనకి కూడా ప్రతి నిమిషం ఏదో ఒకటి చేస్తూ ఉండడం అనేది అలవాటు అయిపోయింది. ఇలా ఉంటూ ఉంటూ సైలెన్స్ అనే పదాన్ని పూర్తిగా మర్చిపోయాం. కానీ నిజం చెప్పాలంటే సైలెన్స్ పాటించడం లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మౌనం పాటిస్తే మనలో మనం మాట్లాడుకోవచ్చు, మనతో మనం మాట్లాడుకోవచ్చు, మనల్ని మన బెటర్మెంట్ చేసుకోవచ్చు. ఎలా అయితే మొబైల్కి కొంతసేపు ఛార్జింగ్ పెట్టడం అవసరమో, అలాగే మన మైండ్కి కూడా ఛార్జింగ్ పెట్టాలి. ఆ ఛార్జర్ పేరు సైలెన్స్. సైలెన్స్ అనేది మనకి మంచి క్లారిటీ అండ్ మనశ్శాంతి ఇస్తుంది. డాక్టర్ వేన్ ఎక్కువసేపు మెడిటేషన్ అండ్ సాలిట్యూడ్ లోనే టైం స్పెండ్ చేస్తుంటారు. అతను ఏం చెప్పారంటే, సైలెన్స్ అనేది మన ఆలోచనల్ని మంచిగా ఆర్గనైజ్ చేయడంలో ఉపయోగపడుతుందని, అలాగే మన గోల్స్ ని క్లియర్ గా అర్థం చేసుకునేలా కూడా చేస్తుందని. గైస్, అందుకే డైలీ లైఫ్ లో కొంచెం సమయం సైలెన్స్ కి కూడా ఇవ్వండి. ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉంచుకోవద్దు మీ దగ్గరలో. అప్పుడు ఆ సైలెన్స్ మీ మనసుకి మంచి క్లారిటీ అండ్ మంచిగా మనశ్శాంతిగా కూడా ఉంచుతుంది. బెటర్ లైఫ్ కోసం బెటర్ డెసిషన్స్ తీసుకోవడం చాలా అవసరం. లెసన్ నెంబర్ 5, డోంట్ లెట్ అదర్ పీపుల్స్ ఒపీనియన్ అండ్ అప్రూవల్ డిటర్మైన్ హూ యు ఆర్. ఇదేంటంటే, ఎప్పుడు కూడా అవతల వాళ్ళ ఒపీనియన్స్ కోసం గానీ అప్రూవల్స్ కోసం గానీ వెయిట్ చేయొద్దు, డిపెండ్ అవ్వద్దు. మీ సొంత డెసిషన్స్ మీరే తీసుకోండి. కష్టమో నష్టమో తర్వాత చూసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏది ఫిక్స్ అయితే అది మీరు అయిపోరు. వాళ్ళ ఒపీనియన్ మీద మీ క్యారెక్టర్ బేస్ అయి ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే, వాళ్ళ ఒపీనియన్ తో మీకు ఏ మాత్రం కూడా పని లేదు. నువ్వేంటో, నీ దొమ్మేంటో నీకే తెలుసు. కాబట్టి ఎవరికి తెలియపించాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎంతో మంది ఎన్నోసార్లు వేరే వాళ్ళ ఒపీనియన్స్ ని పాటించుకొని సొంత డెసిషన్స్ తీసుకోకుండా కాంప్రమైజ్ అయిపోయి సొంత ఆనందాన్ని కోల్పోయారు. గైస్, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు డాన్సర్ అవ్వాలనిపిస్తుంది అనుకోండి, కానీ మీ వాళ్ళందరూ డాక్టర్ అవ్వమంటున్నారు. మీరేం చేస్తారు? మనసు చంపుకొని డాక్టర్ చదువుతారా, లేదా మనసుకు నచ్చిన డాన్సర్ అవ్వడానికి ప్రయత్నిస్తారా? ఏది బెటర్ ఆలోచించుకోండి. డాక్టర్ వేన్ ఒక్కడే సపోర్ట్ లేకుండా ఉండడం వల్ల రోడ్డును పోయే ప్రతి ఒక్కరూ ఇలా చెయ్యు అలా చెయ్యు అంటూ చెప్తూ ఉండేవారు. బట్ అతను ఎప్పుడూ ఎవరి మాట వినలేదంట. అతనికి ఏం కావాలో అతనే తెలుసుకొని ఇవాళ ఇంత గొప్ప పేరు సంపాదించగలిగారు. అందుకే మీ లైఫ్ లో ఉన్న పెద్ద పెద్ద డ్రీమ్స్ కోసం ఎవరికి ఎప్పుడు షేర్ చేసుకోకూడదు, అలాగే ఒపీనియన్ కూడా అడగకూడదు. మీరే ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఆ డెసిషన్ కరెక్ట్ అని సక్సెస్ అవి ప్రూవ్ చేయండి. లెసన్ నెంబర్ 6, టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ ఓన్ లైఫ్. డాక్టర్ వేన్ ఎప్పుడు ఒకటే చెప్తుంటారు, మన లైఫ్ కి మనమే డైరెక్టర్ అని. మన లైఫ్ లో ఏది జరిగినా దానికి కారణం మనమే అని. అంటే ఏదైతే మనం లైఫ్ లో ఫేస్ చేస్తామో దానికి మన చాయిసెస్ అండ్ డెసిషన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఒకవేళ మీరు మీ లైఫ్ లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మీ డెసిషన్ ఏంటంటే హార్డ్ వర్క్ చేయాలని. ఎంత ఎక్కువ కష్టపడితే అంత ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేస్తే వెంటనే ఆ తప్పుని తెలుసుకొని రియాక్ట్ అవ్వి సెట్ చేసుకోవాలి, కరెక్ట్ చేసుకునేలా. అలా చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఆ తప్పుని సరిదిద్దుకోవాలని ట్రై చేస్తారో, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో, అప్పుడు మీ లైఫ్ని పాజిటివ్గా మార్చుకోగలరు. లెసన్ నెంబర్ 7, యు ఆర్ నాట్ డిఫైన్డ్ బై ద థింగ్స్ యు ఓన్. డాక్టర్ వేన్ ఏం చెప్పారంటే, నీ దగ్గరునే వస్తువులు కానీ నీ పొజిషన్స్ కానీ ఇవన్నీ నీ అసలైన వాల్యూ తెలియపించవు. నీ అసలైన వాల్యూ నీ సోల్, నీ బిహేవియర్, నీ క్యారెక్టర్, వీటి మీదే డిపెండ్ అయి ఉంటాయి. ఎలా అంటే, ఒక మనిషి సింపుల్ గా ఉంటూ నలుగురికి సాయం చేస్తూ నలుగురికి ఉపయోగపడేలా ఆనందంగా ఉండగలుగుతున్నాడంటే, అందరినీ ఉంచుతున్నాడంటే, అతను కొన్ని వందల కోట్లాస్తున్న వాళ్ళకన్నా ఎన్నో రెట్లు గొప్పవాడు. వస్తువులు అనేవి టెంపరీ ఆనందం మాత్రమే ఇస్తాయి, కార్లు, బళ్ళు ఇలాంటివి. అసలైన ఆనందం అనేది మీలోనే, మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీరు చేసే పనుల్లో నుంచే బయటకు వస్తుంది. లెసన్ నెంబర్ 8, రిసెంట్మెంట్స్ హ్యావ్ నో వ్యాలిడ్ జస్టిఫికేషన్స్.
ఇదేంటంటే ఏదైనా సిచ్యువేషన్స్లో కక్షలు పెంచుకోవడం, పగతో రగిలిపోవడం అనేది మనకే ప్రాబ్లం, అవతల వాళ్ళకి కాదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒకవేళ మీకు మీ ఫ్రెండ్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మిమ్మల్ని బాధ పెట్టాడు అనుకోండి. సో మీరు వెంటనే కోపంతో రగిలిపోతారు, లేదా ఆ ఫ్రెండ్ మీద పగతో ఉంటారు. ఇలా ఉంటే ఆ నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి చూసారు, అవి మీ మెంటల్ పీస్ని చాలా చాలా డిస్టర్బ్ చేస్తాయి. అందుకే క్షమించడం లేదా ఇంకో అవకాశం ఇచ్చి చూడడం అనేది అలవాటు చేసుకోండి. సింపుల్గా చెప్పాలంటే నేర్చుకోండి, చాలా మంచిది. క్షమిస్తే ఆ ప్రాబ్లం అక్కడితోనే మీ మైండ్లో నుంచి కట్ అయిపోతుంది, లేకపోతే మీకు మనశ్శాంతిని దూరం చేస్తుంది. లెసన్ నెంబర్ 9, గివ్ అప్ యువర్ పర్సనల్ హిస్టరీ. గతంలో జరిగిపోయిన వాటిని గుర్తుంచుకుంటూ ఉంటే అది ప్రెజెంట్ మీద చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది. మన పాస్ట్ మనల్ని డిఫైన్ చేయదు. మన పాస్ట్ని ఎంత వీలైతే అంత త్వరగా వదిలేసి ప్రెజెంట్లోకి వస్తే అంత హ్యాపీగా ఉండగలం. ఒకవేళ మీ పాస్ట్లో చాలా కష్టాలు లేదా తప్పు డెసిషన్స్ తీసుకోవడం ఇలాంటివి జరుగుంటే వాటిని అక్కడే వదిలేయండి. ఎందుకంటే అది ఆల్రెడీ జరిగిపోయిన విషయం, అది పాస్ట్ కదా. వాటిని మాటికి గుర్తు చేసుకొని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటే ఏ మాత్రం ఉపయోగం ఉండదు. సో గతాన్ని వదిలేసి ప్రెజెంట్ని వాడుకొని ఫ్యూచర్ని ఆనందంగా మార్చుకోండి. ప్రతిరోజు ఒక కొత్త లైఫే, ప్రతిరోజు ఒక కొత్త బిగినింగే. కాబట్టి ఇవాళ నుంచి మీ కొత్త బిగినింగ్, కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి, ఈ రూల్స్ అన్ని చక్కగా ఫాలో చేస్తూ. లెసన్ నెంబర్ 10, విజ్డమ్ ఈజ్ అవాయిడింగ్ ఆల్ థాట్స్ వీకెన్ యూ. ఇదేంటంటే ఏ థాట్స్ అయితే మిమ్మల్ని వీక్గా, బలహీనంగా మారుస్తున్నాయో వాటిని పర్మనెంట్గా డిలీట్ చేసి పడేయండి మీ మైండ్లో నుంచి. ఒకవేళ మీరు మీకోసం నెగిటివ్గా ఆలోచిస్తే, ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఒక వేస్ట్ ఫెలోని, నా వల్ల ఏదీ కాదు, నేను చేయలేను, నాకంత సీన్ లేదురా బాబు అని ఇలాంటి థాట్స్ వస్తే వాటిని పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్గా రిప్లేస్ చేయండి. ఎలా అంటే, నేను చేయగలను, నా వల్ల అవుతుంది, ఇది నేను తప్పిది ఎవరూ చేయలేరు, నా వల్ల ఇది సాధ్యం అని ఇలా అనుకుంటూ ఉండాలి. అప్పుడు ఈ పాజిటివ్ థాట్స్ మిమ్మల్ని మెంటల్గా స్ట్రాంగ్ చేస్తాయి. అలాగే మీ టోటల్ లైఫ్ని పాజిటివ్ అప్రోచ్తో ఉండేలా మారుస్తాయి. మీ చుట్టూ ఉన్న వెల్ బీయింగ్ అంతా డిజైన్ చేస్తాయి. గైస్, ఈ 10 పవర్ఫుల్ లెసన్స్ని జస్ట్ 7 days మీ లైఫ్లో అప్లై చేసి చూడండి. అప్పుడు మీలో వచ్చే మార్పు బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపించే ఫీలింగ్ కలుగుతుంది. గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి నాకు. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేస్తారుగా. మళ్ళీ ఇలాంటి ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.